Question number 14260 deemed to have been answered. Question number 1420. Question number 14279 is withdrawn by the member. Remaining questions are postponed at the request of members. Now special mentions. Special mentions. Ram Subbareddy garu. Ram Subbareddy garu. M.U. Ramchandra Reddy garu. PVV Surnan Raju garu. Somu Veerraj garu. ఈ సభ దృష్టికి ఒక ముఖ్యమైన సామాజిక సమస్యను తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. మన రాష్ట్రంలో దివ్యాంగులు అంగవైకల్యం సర్టిఫికెట్ పొందడంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు అధ్యక్ష. పుట్టిన ప్రతి పౌరుడు గౌరవంగా జీవించే హక్కు ఉన్నట్లే దివ్యాంగులకు కూడా అలాంటి హక్కు ఉండాలి. కానీ నేటి పరిస్థితిలో వారు ఆ పరిస్థితిని నిరూపించుకోవడానికి నెలల పాటు తిరగవలసి వస్తుంది అధ్యక్ష. ఒక సర్టిఫికెట్ కోసం గ్రామ సచివాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ బోర్డు ఇలా అనేక కార్యాలయాల చుట్టూ తిరగవలసి వస్తుంది అధ్యక్ష. చాలాసార్లు దరఖాస్తు ఎక్కడో ఆగిపోయిందో తెలియకుండా తిరస్కరించబడుతుంది అధ్యక్ష. సాంకేతికంగా ప్రజలు సౌకర్యం కలిగించే ఉన్న దివ్యాంగుల విషయంలో అది భారంగా మారింది. రవాణా సమస్యలు, సహాయకుల అవసరము, పలుమార్లు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి, ఇవన్నీ దివ్యాంగుడికే కాదు అతని కుటుంబం కూడా మానసికంగా ఆర్థికంగా భారం మారుతున్నాయి. గౌరవ చైర్మన్ గారి సర్టిఫికేట్ల ద్వారా పెన్షను, విద్యలో రాయితీలు, ఉద్యోగము, రిజర్వేషన్లు, ప్రభుత్వ పథకాలు లభిస్తున్నాయంటే సర్టిఫికెట్ ఆలస్యం అయితే వారి జీవితమే ఆలస్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైట్ ఆఫ్ పెన్షన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 ద్వారా దివ్యాంగుల హక్కులను స్పష్టంగా పేర్కొంది. అలాగే దేశవ్యాప్తంగా ఒకే గుర్తింపున్న యూడిఐడి వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే ఈ విధానాలు సక్రమంగా అమలవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అందువల్ల నా వినమ్ర విజ్ఞప్తి ఏంటంటే ఒకే దరఖాస్తు, ఒకే పరీక్ష, ఒకే కేంద్ర విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. మండల స్థాయిలో మెడికల్ బోర్డు క్యాంపులు నిర్వహించాలి. తీవ్రమైన దివ్యాంగులకు డోర్ స్టెప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏర్పాటు చేయాలి. యూడిఐడి, సదరం, పెన్షన్, ఇతర పథకాల ప్రక్రియ ఒకటిగా కలిపి సులభతరం చేయాలి. దరఖాస్తు స్థితి నుంచి మొబైల్ సందేశం ద్వారా సమాచారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. గౌరవ చైర్మన్ గారు దివ్యాంగులకు కరుణ అవసరం లేదు, వారి హక్కులు కావాలి, గౌరవం కావాలి, సులభమైన పరిపాలన కావాలి. వారి కన్నీళ్లు ఫైల్తో కాకుండా పాలనలో మార్పు తీసుకురావాలని, ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని దివ్యాంగులకు సర్టిఫికేట్ ఇవ్వాలని నేను చైర్మన్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. వంక రవీంద్ర గారు, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు. చేయవలసిందిగా కోరుతున్నాను. వివిధ డిఎస్సీల ద్వారా నియమితమైన మోడల్ స్కూల్ రెగ్యులర్ సిబ్బందులు సుమారు 26 మంది మృతి చెందారు. కారుణ్య నియామక విధానం అమలులో లేకపోవడం వల్ల వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కావున మోడల్ స్కూల్స్ లో కారుణ్య నియామక విధానాన్ని అమలు చేసి మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే మోడల్ స్కూల్స్ లో పాఠశాల విద్యతో పాటు ఇంటర్మీడియట్ విద్య నిర్వహించబడుతోంది. మోడల్ స్కూల్స్ లోని పీజీటీ ఉపాధ్యాయులు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధిస్తున్నారు. అందువల్ల ఇంటర్మీడియట్ విద్యను మరింత బలోపేతం చేయడానికి పీజీటీ ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్ స్థాయికి ప్రమోషన్ ఛానళ్లు సృష్టించి ప్రమోషన్ కల్పించవలసిందిగా కోరుతున్నాను. మోడల్ స్కూల్స్ లో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుల అప్గ్రేడేషన్ సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు అడిగిన సమాచారానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం విద్యాశాఖలో పెండింగ్లు ఉన్నాయి. ఈ పై విషయాలపై త్వరితగతిన నిర్ణయం తీసుకుని మోడల్ స్కూల్స్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా శ్రీనివాస్ నాయక్
శాఖల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగులు అందరూ పదవి విరమణ వయసు 62 సంవత్సరాలుగా కొనసాగుతుంది అధ్యక్ష. కానీ అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంటీఎస్ ఉపాధ్యాయులు మరియు వివిధ కేడర్లో వివిధ శాఖల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు 60 సంవత్సరాల కాలాన్ని 62 సంవత్సరాలుగా పెంచుటకు కమిటీ వేశారు అధ్యక్ష. కానీ కమిటీ తగు విధంగా 60 నుంచి 62 చేస్తున్నట్లుగా సిఫార్సులు వేగవంతంగా చేయకపోవడం వల్ల చాలా మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పదవి విరమణ 60 సంవత్సరాలుగా చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి ఆ కమిటీ రిపోర్ట్ చేయమని కోరుతున్నాను అధ్యక్ష. పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం కొరకు నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా మండలానికి ఒక ఉన్నత పాఠశాలలో 2024-2025 విద్యా సంవత్సరంలో +2ని ప్రారంభించారు అధ్యక్ష. ఆ సంవత్సరంలో అర్హత కలిగినటువంటి స్కూల్ అసిస్టెంట్లను పీజీటీలుగా పదోన్నతి ఇచ్చారు అధ్యక్ష. ఇంటర్ ఫలితాలు కూడా ఉత్తమ ఫలితాలు సాధించారు అధ్యక్ష. కానీ 2025-26 విద్యా సంవత్సరంలో ఒక్క ఫ్యాకల్టీని కూడా నియమించకుండానే విద్యా సంవత్సరం పూర్తయిపోయింది అధ్యక్ష. కనీసం వచ్చే విద్యా సంవత్సరంలో అయినా సరే అర్హత కలిగినటువంటి స్కూల్ అసిస్టెంట్లను పీజీటీలుగా నియమించి +2 వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. కల్పవతి గారు, నాగబాబు గారు, ఎనర్జీని సరైన మార్గంలో ఛాలెంజ్ చేస్తే మంచి పౌరులు ఎదుగుతారు. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు వారంలో కనీసం 3 రోజులైన ఫిజికల్ ఫిట్నెస్, గేమ్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో శిక్షణ ఇవ్వాలి. కొన్ని ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో చదువుకుంటున్న పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే క్రీడా వసతి కరువైపోయింది. 4 గోడల మధ్య చదివి చాలామంది పిల్లలు, స్పెషల్లీ ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఎంతో స్ట్రెస్ గురవుతున్నారు. మానసిక శారీరక ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు పిల్లలైతే సూసైడల్ టెండెన్సీ గురవుతున్నారు. కొన్ని చోట్ల చదువు స్ట్రెస్ తట్టుకోలేక ఎంతో మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ ఇలాంటి గేమ్స్ అయితే ఫిట్నెస్ సౌకర్యాలు ఉండటం వల్ల అలాంటి స్ట్రెస్ కొంతవరకు తగ్గి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మానసికంగా, శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అధ్యక్ష. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల్లో ప్లే గ్రౌండ్స్ చాలా ఉంటాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చాలా వరకు ప్లే గ్రౌండ్స్ ఉండవు. సో నా ఒక సలహా ఏంటంటే కామన్ ప్లే గ్రౌండ్ సిస్టమ్ CPGS అనే విధానం ప్రవేశపెట్టి జడ్పీ పబ్లిక్ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్లే గ్రౌండ్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి మినిమం ఫీజు పే చేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు ఆడుకోవడానికి, శారీరక సాధన చేయడానికి వినియోగించుకునే అవకాశాలు పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పే చేసే మినిమం ఫీజ్ అమౌంట్ పబ్లిక్ స్కూల్స్లో శానిటరీ స్టాఫ్, ఇతర మెయింటెనెన్స్ కోసం వినియోగించవచ్చు. పబ్లిక్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల మధ్య సఖ్యత, అవగాహన కూడా ఏర్పడుతుంది. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు 7-10 వయసులో కూడా ఎంతో యాక్టివ్గా ఉన్నారు. ప్రతిరోజు ఉదయాన్నే యోగా చేస్తారు. ఎంతో డిసిప్లిన్ లైఫ్ జీవిస్తున్నారు. ఆరోగ్యంగా, ఉత్సాహంగా పరిపాలన నిర్వహిస్తున్నారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ముఖ్య శాఖ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా ఇప్పటికీ మార్షల్ ఆర్ట్స్ సాధన కొనసాగిస్తున్నారు. ఇటీవల టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని అంతర్జాతీయ బిరుదు అందుకున్నారు. జపాన్ కంట్రీ కల్లా 5th ర్యాంక్ కూడా పొందారు. ఇనుప కండరాలు, ఉప్పు నరాలు కలిగిన యువత ఈ దేశానికి కావాలని స్వామి వివేకానంద చెప్పినట్టు అటువంటి యువతను తయారు చేస్తున్నామా, లేకపోతే కేవలం పుస్తకాలు పురుగులో వదిలేస్తున్నామా అనేది మనందరం ఆలోచించాలి. చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్, మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్, యోగా వంటి కార్యక్రమాలను అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని ఈ సభ ద్వారా కోరుతున్న అధ్యక్ష. జై హింద్. కళ్యాణ్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, దయచేసి బడ్జెట్ మీద డిస్కషన్ చేద్దాం. ప్లీజ్ బడ్జెట్ మీద మాట్లాడండి. బడ్జెట్ మీద మాట్లాడండి. బడ్జెట్ మీద డిస్కస్ చేద్దాం. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. బడ్జెట్ మీద వెళ్దాం.
15 minutes.